Hi dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలతో 1500 రూపాయలు, 15 books 1500 రూపీస్. ఇది పూర్తిగా చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా చదువుకునే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు, బిజినెస్ చేస్తున్నవారు కావచ్చు, ముఖ్యంగా గృహిణులు కావచ్చు, అమ్మ, తాత, అవ్వ, అసలు చదువుకోలేదు అనే ఎవరైనా సరే వారందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలు మీకు అందజేయడం జరుగుతుంది. 1500 రూపాయలండి. కంప్లీట్గా పూర్తిగా మీరు తెలుగు నేర్చుకోగలరు. మా ఈ 15 పుస్తకాల ప్యాక్ మీకు కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి. రాము 9390495239. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు బుక్ నెంబర్ 4 కా నుండి బండిరా వరకు గుణింతాలు మొత్తం 75 పేజీలు కలిగిన ఈ పుస్తకంలో ఉన్నాం. దీన్ని మీరు చేతిలో పెట్టుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో పేజ్ నెంబర్ 120 నుండి 141 వరకు మొత్తం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈ వీడియోలో పేజ్ నెంబర్ 120 నుండి 141 వరకు చూడబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. ఇకపోతే బుక్ నెంబర్ 4 కా నుండి బండిరా వరకు గుణింతాలు ఈ పుస్తకాన్ని చేతిలో పెట్టుకొని ఇప్పుడు నుంచి చూడండి. పేజ్ నెంబర్ 120 120 చూడండి. యా గుణింతము. య ప్లస్ ఆ, యా. య ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు యా. య ప్లస్ ఆ, యా. య ప్లస్ ఈ, ఈ. య ప్లస్ ఈ, ఈ. య ప్లస్ ఉ, యు. యు ప్లస్ ఊ, యు. యు ప్లస్ రు, రు అంటే పలకనీకి రాదు, యురు అని ఆ విధంగా చెప్పాలి. యు ప్లస్ రు, రు. యు ప్లస్ ఏ, ఏ. యు ప్లస్ ఏ, ఏ. యు ప్లస్ ఐ, ఐ. యు ప్లస్ ఓ, యో. యు ప్లస్ ఓ, యో. యు ప్లస్ ఔ, యౌ. యు ప్లస్ అం, యం. యు ప్లస్ అహా, యహ. సో ఈ విధంగా యా గుణింతాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ పేజీలో చూడండి, ఒకే దగ్గర అన్నీ ఎలా పలకాలి. యా గుణింతము. య, యా. ఇ, ఈ. యు, యు. ఇరు, ఇరు. ఏ, ఏ, యై. యో, యో, యౌ. యం, యహ. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, సరిపోతుంది. ఓకేనా. పేజ్ నంబర్ 121. నెక్స్ట్ 122 చూడండి. రా. రా గుణింతము. ర్ ప్లస్ ఆ, రా. ర్ ప్లస్ ఆ, రా. ర్ ప్లస్ ఈ, రి. ర్ ప్లస్ ఈ, రి. ర్ ప్లస్ ఉ, రు. ర్ ప్లస్ ఊ, రు. ర్ ప్లస్ రు, రు. ర్ ప్లస్ రు, రు. ర్ ప్లస్ ఏ, రే. ర్ ప్లస్ ఏ, రే. ర్ ప్లస్ ఐ, రై. ర్ ప్లస్ ఓ, రో. ర్ ప్లస్ ఓ, రో. ర్ ప్లస్ ఔ, రౌ. ర్ ప్లస్ అం, రం. ర్ ప్లస్ అహా, రహ. సో ఈ విధంగా రా గుణింతాలు ఉంటాయి. మీరు ఒకేసారి పలకాలి, ఒకేసారి చేయాలంటే 123లో అన్నీ ఉన్నాయి రా గుణింతంలో. ర, రా. రి, రి. రు, రు. రు, రు. రే, రే, రై. రో, రో, రౌ. రం, రహ. ఓకేనా ఫ్రెండ్స్. 123లో ఈ విధంగా చక్కగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 124 పేజ్ నెంబర్కి రండి. 124లో లా గుణింతములు ఉన్నాయి. ఓకే, ళ ప్లస్ ఆ, లా. ళ ప్లస్ ఆ, లా. ళ ప్లస్ ఈ, లి. ళ ప్లస్ ఈ, లీ. ళ ప్లస్ ఉ, లు. ళ ప్లస్ ఊ, లు. ళ ప్లస్ రు, రు అంటే లాకు రూత్వం అనమాట. ళ ప్లస్ రు, రు. ళ ప్లస్ ఏ, లే. ళ ప్లస్ ఏ, లే.
ల్ ప్లస్ ఐ లై, ల్ ప్లస్ ఓ లో, ల్ ప్లస్ ఓ లో, ల్ ప్లస్ ఔ లౌ, ల్ ప్లస్ లం, ల్ ప్లస్ అహా లహ. అర్థమైంది కదా ఫ్రెండ్స్? లా గుణింతములు అన్నమాట ఇవి. సో లా గుణింతంలో ఒకేసారి పలికితే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ల లా లి లీ లు లూ లు రు లే లే లై లో లో లౌ లం లహ. ఈ విధంగా లా గుణింతములు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 126 పేజ్ నంబర్ వా. వా వా గుణింతం. వ ప్లస్ ఆ వా, వ ప్లస్ ఆ వా, వ ప్లస్ ఈ వి, వ ప్లస్ ఈ వి, వ ప్లస్ ఉ ఉ, వ ప్లస్ ఊ ఊ, వ ప్లస్ రు వృ, వ ప్లస్ రు వృ, వ ప్లస్ ఏ వే, వ ప్లస్ ఏ వే, వ ప్లస్ ఐ వై, వ ప్లస్ ఓ ఓ, వ ప్లస్ ఓ ఓ, వ ప్లస్ ఔ వౌ, వ ప్లస్ వం, వ ప్లస్ అహా వహ. సో ఇవన్నీ కూడా వా గుణింతములు అనమాట. సో ఇప్పుడు ఒకేసారి చూద్దాం. వా గుణింతములు. వ వా, వి వి, ఉ ఊ, వృ వృ, వే వే వై, ఓ ఓ వౌ, వం వహా. ఈ విధంగా చక్కగా ప్రాక్టీస్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వా అయిన తర్వాత షే. షే గుణింతము అండి. మామూలుగా షేష అంటాము, ఇది షే అంటారనమాట. షే. ష ప్లస్ ఆ ష, ష ప్లస్ ఆ షా, ష ప్లస్ ఈ షి, ష ప్లస్ ఈ షీ, ష ప్లస్ ఉ షు, ష ప్లస్ ఊ షూ, ష ప్లస్ రు శ్రు, ష ప్లస్ రు శ్రు, ష ప్లస్ ఏ షే, ష ప్లస్ ఏ షే, ష ప్లస్ ఐ షై, ష ప్లస్ ఓ షో, ష ప్లస్ ఓ షో, ష ప్లస్ ఔ షౌ, ష ప్లస్ షం, ష ప్లస్ అహా షహ. సో ఇవన్నీ శేష అంటారు కదా, ఫస్ట్ షే అన్నమాట ఇది. ఓకేనా? శనివారం షా అని కూడా అనుకోవచ్చు మీరు. ఓకే, సో అది. ఇవన్నీ అయిన తర్వాత ఒకేసారి పలకడం ఎలాగా? షా గుణింతములని. ష షా షి షి, షు షు, శ్రు శ్రు, షే షే షై, షో షో షౌ, షం షహ. ఈ విధంగా శనివారం షా అని అర్థం చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ పెద్ద షా. షా. షా గుణింతములు. ష ప్లస్ ఆ షా, ష ప్లస్ ఆ షా, ష ప్లస్ ఈ షి, ష ప్లస్ ఈ షీ, ష ప్లస్ ఉ షు, ష ప్లస్ ఊ షూ, ష ప్లస్ రు శ్రు, ష ప్లస్ రు శ్రు, ష ప్లస్ ఏ షే, ష ప్లస్ ఏ షే, ష ప్లస్ ఐ షై, ష ప్లస్ ఓ షో, ష ప్లస్ ఓ షో, ష ప్లస్ ఔ షౌ, ష ప్లస్ షం, ష ప్లస్ అహా షహ. ఇవన్నీ కూడా 130 పేజ్ నెంబర్ 130లో పెద్ద షా గురించి ఉంది. ఓకే, గుణింతములు. నెక్స్ట్ పెద్ద షాకు మొత్తం అన్ని కలిపి పలుకుదాం. ష షా, షి షీ, షు షూ, శ్రు శ్రు, షే షే షై, షో షో షౌ, షం షహా. ఈ విధంగా పెద్ద షా అన్నమాట. ఓకే, పెద్ద షా గుణింతములు ఇవి. నెక్స్ట్ సరిగమ పదనిస అంటారు దీన్ని. స. సా గుణింతములు. స ప్లస్ ఆ స, స ప్లస్ ఆ సా, స ప్లస్ ఈ సి, స ప్లస్ ఈ సి, స ప్లస్ ఉ సు, స ప్లస్ ఉ సు, స ప్లస్ రు సృ, స ప్లస్ రు సృ, స ప్లస్ ఏ సే, స ప్లస్ ఏ సే, స ప్లస్ ఐ సై, స ప్లస్ ఓ సో, స ప్లస్ ఓ సో, స ప్లస్ ఔ సో, సో, స ప్లస్ సం, స ప్లస్ అహా సహ. సో ఇవన్నీ కూడా సాగుణింతములు అని అంటాం. సాగుణింతములు. ఓకే, ఇప్పుడు మొత్తం కలిపి అన్ని ఒకే దాంట్లో పలుకుదాం. స సా,
సి సి, సు సు, సృ సృ, సే సే సై, సో సో సౌ, సం సహా. మొత్తం సా గుణింతములు అనమాట. నెక్స్ట్ 134 పేజ్ నంబర్ 134 చూడండి. హా గుణింతములు. హ ప్లస్ ఆ హ, హ ప్లస్ ఆ హ, హ ప్లస్ ఆ హా, హ ప్లస్ ఈ హి, హ ప్లస్ ఈ హీ, హ ప్లస్ ఉ హు, హ ప్లస్ ఊ హూ, హ ప్లస్ రు హృ, హ ప్లస్ రు రు, హ ప్లస్ ఏ హే, హ ప్లస్ ఏ ఏ, హ ప్లస్ ఐ హై, హ ప్లస్ ఓ హో, హో ప్లస్ ఓ ఓ, హ ప్లస్ ఔ హౌ, హ ప్లస్ అం హం, హ ప్లస్ అహా అహా. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ విధంగా పలకడం వల్ల నోరు కూడా తిరుగుతుంది ఫ్రెండ్స్. అర్థమైందా? సో అది. నెక్స్ట్ హా. హ హా, హి హి, హు హు, రు రు, హే హే హై, హో హో హౌ, హం హహా. ఇదంతా కూడా హా గుణింతాలు అని అంటాం. ఓకేనా? 135 అయిపోయింది. నెక్స్ట్ 136 అలా. అలా గుణింతములు అంటారు. అలా గుణింతములు. అళ ప్లస్ ఆ, అళ్ అళ్ అల్ ప్లస్ ఆ అనాలి. అలా. అళ్ ప్లస్ ఆ లా, అళ్ ప్లస్ ఈ ళి, అళ్ ప్లస్ ఈ ళి, అళ్ ప్లస్ ఉ ళు, అళ్ ప్లస్ ఊ ళు, అళ్ ప్లస్ రు ళృ, అళ్ ప్లస్ రు ళృ, అళ్ ప్లస్ ఏ లే, అళ్ ప్లస్ ఏ లే, అళ్ ప్లస్ ఐ లై, అళ్ ప్లస్ ఓ లో, అల్ ప్లస్ ఓ లో, అల్ ప్లస్ ఔ లౌ, అల్ ప్లస్ అం లం, అల్ ప్లస్ అహా లహా. ఇదంతా కూడా అలా అలా అంటారు కదా, అది అలా గుణింతములు. ఇక 137 పేజ్ నంబర్. అలా గుణింతములు ఒకసారి చదువుదాం. ళ లా ళి ళి, ళు లు, ళృ ళృ, లే లే లై, లో లో లౌ, లం లహ. ఇది పెద్దళ అలా అంటారు, పెద్దళ అని కూడా అంటారు. సో ఈ గుణితాలు బాగా రావాలి. ఓకేనా? నెక్స్ట్ క్ష. క్ష గుణింతములు. క్ష ప్లస్ ఆ, క్ష ప్లస్ ఆ, క్ష, క్ష ప్లస్ ఆ క్ష, క్ష ప్లస్ ఈ క్షి, క్షిక్ ప్లస్ ఈ క్షి, క్ష ప్లస్ ఉ క్షు, క్ష ప్లస్ ఊ క్షు, క్ష ప్లస్ రు క్షురు, క్ష ప్లస్ రు క్షురు, క్ష ప్లస్ ఏ క్షే, క్ష ప్లస్ ఏ క్షే, క్ష ప్లస్ ఐ క్షై, క్ష ప్లస్ ఓ క్షో, క్ష ప్లస్ ఓ క్షో, క్ష ప్లస్ ఔ క్షౌ, క్ష ప్లస్ అం క్షం, క్ష ప్లస్ అహా క్షహ. సో ఈ విధంగా క్ష గుణింతములు అని చెప్పుకోవచ్చు. ఇది ఒకేసారి పలికే విధానంలో చూద్దాం. క్ష క్ష, క్షి క్షి, క్షు క్షు, క్షురు క్షురు, క్షే క్షే క్షై, క్షో క్షో క్షౌ, క్షం క్షహ. ఈ విధంగా క్ష గుణింతములు మొత్తం కూడా చెప్పడం రావాలి. ఇక చివరిగా పేజ్ నంబర్ 140 ఓపెన్ చేసుకోండి. 140 బండిరా గుణింతములు. బండిరా అంటాం. ర్ ప్లస్ ఆ రా, ర్ ప్లస్ ఆ రా, ర్ ప్లస్ ఈ రి, ర్ ప్లస్ ఈ రీ, ర్ ప్లస్ ఊ రు, ర్ ప్లస్ ఊ రు, ర్ ప్లస్ రు రు, అంటే బండిరాకు రుత్వం అన్నమాట. ర్ ప్లస్ రు రు, బండిరాకు రుత్వం దీర్ఘం. ర్ ప్లస్ ఏ రే, ర్ ప్లస్ ఏ రే, ర్ ప్లస్ ఐ రై, ర్ ప్లస్ ఓ రో, ర్ ప్లస్ ఓ రో, ర్ ప్లస్ ఔ రౌ, ర్ ప్లస్ అం రం, ర్ ప్లస్ అహా రహ. ఇది బండిరా గుణింతములు. ఓకే, ఒకసారి మొత్తం కలిపి చూద్దాం. ఓకే, ర రా, రి రి, రు రు,
రు రు, రే రే రై, రో రో రౌ, రం రహ. సో ఈ విధంగా 141 పేజీల వరకు కంప్లీట్గా మీరు చూశారు. ఈ పుస్తకం అంతా కూడా గుణింతములు. దీనివల్ల ఏంటంటే మీకు తెలుగు నేర్చుకుందాం 4వ పుస్తకం అనమాట ఇది. గుణింతములు కా నుండి బండిరా వరకు కంప్లీట్గా నేర్చుకోవడం అయితే జరిగింది ఇంతవరకు. దీనివల్ల లాభం ఏంటి అంటే మీకు చక్కగా నోరు తిరుగుతుంది. గుణింతాలు వస్తేనే మీకు తెలుగు లాంగ్వేజ్ అంటే తెలుగు భాష అనేది చాలా ఈజీగా రాయడానికి కానీ చదవడానికి కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది అయిన తర్వాత ఒత్తులు అనమాట. నెక్స్ట్ ఒత్తులు. ఇది నేర్చుకున్న తర్వాత ఇంకా ఒత్తులు నేర్చుకోవాలి. ఒత్తులు గుణింతాలు గనక వచ్చేస్తే ఇక ఈజీ అనమాట. తెలుగు అనేది చాలా ఈజీ. అందుకనే ఈ పుస్తకం ఏదైతే ఉందో ఈ పుస్తకాన్ని మళ్ళీ 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 రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి. 4వ పుస్తకం ఇది గుణింతములు. ఇంతటితో సమాప్తం. సో మళ్ళీ నెక్స్ట్ పుస్తకం కోసం, నెక్స్ట్ పుస్తకాల వీడియోల కోసం మీరు బుక్ నెంబర్ 5 ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలు వస్తున్నాయి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మై డియర్ స్టూడెంట్స్, తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలతో 1500 రూపాయలు. 15 బుక్స్ 1500 రూపీస్. ఇది పూర్తిగా చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా చదువుకునే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు, బిజినెస్ చేస్తున్న వారు కావచ్చు, ముఖ్యంగా గృహిణులు కావచ్చు, అమ్మ, తాత, అవ్వ, అసలు చదువే చదువుకోలేదు అనే ఎవరైనా సరే వారందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలు మీకు అందజేయడం జరుగుతుంది. 1500 రూపాయలండి. కంప్లీట్గా పూర్తిగా మీరు తెలుగు నేర్చుకోగలరు. మా ఈ 15 పుస్తకాల ప్యాక్ మీకు కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి. రాము 9390495239.